ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్ పెరుగుతోంది. పాకిస్తాన్కు మద్దతుగా రంగుల్లోకి దిగింది టర్కీ. అంకారా నుంచి కరాచీకి చేరింది యుద్ధ సామాగ్రి. 6 కార్గో విమానాల్లో పాక్కు టర్కీ రాకెట్లు, బాంబులు, వెపన్స్ చేరుకుంటున్నాయి. టర్కీ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది భారత్. 2023లో టర్కీలో భారీ భూకంపం వచ్చింది. ఆబ్దోస్త్ పేరుతో ఇండియా నుంచి ఎన్డీఆర్ఎఫ్కి సంబంధించిన బృందాలు అలాగే సామాగ్రి కూడా వెళ్ళింది. సామాగ్రి కూడా అక్కడ చేరుకుంది. కేంద్రం సహాయాన్ని అందించింది. అప్పట్లో ఇండియా సాయానికి పాక్ అడ్డంకులు సృష్టించింది. అయినప్పటికీ టర్కీకి సాయాన్ని ఎక్కడ ఆపలేదు భారత్. ఇండియా సాయాన్ని మరచి ఈరోజు పాకిస్తాన్కు టర్కీ ఆయుధాలు సరఫరా చేయడం ఆందోళన కలిగిస్తున్న అంశం. మరి ముఖ్యంగా 2023 ఆ భారీ భూకంపాన్ని ఎవరైనా గుర్తు చేసుకుంటే పూర్తిగా కుదేలైపోయింది. దాదాపుగా 6 తీవ్రతతో ఒకసారి, 7 తీవ్రతతో ఒకసారి భారీ భూకంపం అంకారాను అతలాకుతలం చేసింది. ప్రపంచ దేశాల సాయం కోసం అర్థించింది ఆ రోజు టర్కీ. ఆపన్న హస్తం అందించింది భారత్.